అరే పెళ్లి చూపుల పిల్లగాడు విజయ్ దేవరకొండ ఈసారి అర్జున్ రెడ్డిగా మన ముందుకొస్తుడు. అరే ఆ సినిమాలో ఏం తెల్వని అమాయకుడు లెక్క ఏం చేసిండు. ఇక ఆ సినిమాకి మొత్తం రివర్స్ గేర్ వేసినట్లు అర్జున్ రెడ్డిగా తయారయ్యిండు. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి కొత్త ట్రైలర్ ను నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లా విడుదల చేసిరు. ఇందులో విజయ్ కొత్తగా కనబడుతుండు. అరే మొత్తం అర్జున్ రెడ్డి స్టైల్లోకి మారిపోయినట్టుగా కనబడుతుండు. ఇందులో మస్తు కోపం ఉన్నోళ్ళక యాక్టింగ్ చేసిండు మన విజయ్ దేవరకొండ. ఇక అవన్నీ పక్కన పెడితే ఈ అర్జున్ రెడ్డి చదివే కాలేజ్ లా ఓ అమ్మాయిని చూసి మస్తు ఫిదా అవుతాడు. అందుకోసానికే ఇక ఆ కాలేజీలో చదివే పోరగాళ్ళకి అందరికి కూడా అచ్చమైన తెలుగు భాషల్లోనే గప్పిల్ల నాది, గప్పిల్లని తప్ప మిగతా వాళ్ళందరినీ మీరే చూసుకోర్రి అంటూ నోట్ల చక్కెర పోసి గట్టిగా దమ్కి ఇచ్చినట్లు చెప్పిండు. ఇక ఆ పిల్లతో మనోడు లవ్ స్టోరీ షురు అయిన కొన్నేళ్లకు మనోడు మళ్ళీ గదే కోపం చూపెట్టుడు షురు చేసిండు. పాపం ఆ పిల్ల ఎంతగానో ఆపినా కూడా ఆగుతలేడు అర్జున్ రెడ్డి. ఇక ఇద్దరు నడిమిట్లా ఏమైందో ఏమో గాని అర్జున్ అయితే మస్తు డిప్రెషన్ లో పోయిండు. ఇక అసలే మనోడు మస్తు కోపం ఉన్నాడు కాబట్టి తాగుడికి బానిసైండో లేక డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడో ఏందో అనే కథ తెలవాలంటే అర్జున్ రెడ్డి సినిమా విడుదలయ్యేంత దాకా ఆగాలన్నట్టు. ఇక ఈ సినిమాకు సందీప్ వంగ డైరెక్షన్ చేస్తే ప్రణయ్ రెడ్డి వంగ పైసలు పెట్టిండు. విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ శాలిని పాండే అనే పిల్ల నటించింది. ఈ సినిమాలో వీళ్ళిద్దరు రొమాన్స్ మస్తుగా ఉన్నట్లుగా కనబడుతుంది. మొన్న రిలీజ్ అయిన టీజర్ల లిప్ లాక్ సీన్లకు మస్తు రెస్పాన్స్ వచ్చిందిలా. ఇక ఈ సినిమాలో ఇంకెంత కథ ఉంటుందో ఏందో. మరి ఈ సినిమా చూడాలంటే ఈ నెల 25 తారీఖు దాకా ఆగాల్సిందే. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.